ప్రభువుని ఆరాధించుకునే ముందు మరి లేఖనాలు చూసుకొని మరి మనం ఆరాధిద్దాము. కీర్తనలు 7వ అధ్యాయం, కీర్తనలు 7:17, కీర్తనలు 7:17. యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. సర్వోన్నతులైన యెహోవా నామమును కీర్తించేదను. అలాగనే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 8వ వచనం. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇజ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఉన్నతమైన మా ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా ఇళ్ళ తండ్రి, మీరు చూపిన అత్యంతమైన కృపకై కనికరముకై కృతజ్ఞతాస్తుతులు. సజీవ లెక్కలో ఉంచి మా ప్రభా మరి మిమ్మల్ని ఆరాధించడానికి సజీవులుగా మా ప్రభా మమ్మల్ని మీ యొక్క మందిరానికి నడిపించే విధానానికే మీకు వందనాలు ప్రభా. మా దేవా, మా తండ్రి, మరి మేము మిమ్మల్ని ఆరాధించడానికి మా హృదయాలను సిద్ధపరచుకుంటుండగా మాకు సహాయం చేయండి దేవా. ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా మా ప్రభా మరి మీ యొక్క లేఖనాలు మరి మా తండ్రి మాకు విరిచి వడ్డించమని, అయా ప్రభా మరి మీ లేఖనాలలో మరి దేవా మిమ్మల్ని మీ యొక్క లక్షణాలను, అయా మీ యొక్క ఔన్నత్యాన్ని మా తండ్రి నా హృదయం ఆరాధించినట్లుగా మాకు మీరు సహాయం చేయండి. మార్గ మధ్యలో మా ప్రియులను జ్ఞాపకం చేసుకొని అయా మరి క్షేమంగా తీసుకొచ్చి ప్రభు మిమ్మల్ని ఆరాధించినట్లుగా సహాయం చేయమని మీ సన్నిధిలో బ్రతినాడుతున్నాను దేవా. నన్ను మీ సులువు చాటు మరుగుపరుచుకొని మీ మాటలు దయచేయండి. మా ప్రభా మేము మరి మిమ్మల్ని ఆరాధించి మీరు ఆగ్రహించి సువాసనగా మా ఆరాధన ఉన్నట్లుగా సహాయం చేయమని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామ పరిస్థితించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో దేవుని యొక్క ఉన్నతమైన లక్షణాలను మనం ఆలోచించినట్లయితే మరి చాలా విషయాల్లో దేవుడు తను తాను బయలుపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. చాలా విషయాలు. సో ఆయన తను బయలుపరుచుకోకుండా ఆయన గురించి ఎవరికి ఏమీ తెలియదు. ఆయన గురించి ఎవరికి ఏమీ తెలియదు. చాలా నామాల్లో మరి ఆ దేవుడు తను తాను బయలుపరుచుకున్నట్లుగా చూస్తాం. అయితే ఎల్ ఎలియోన్ అనే పేరు, సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహత్యం కలిగిన దేవుడు అనే ఆ మీనింగ్స్లో యొక్క ఈ ఎల్ ఎలియోన్ అనే పదాన్ని వాడటం అనేది జరిగింది. సో మనం చదివిన కీర్తనలు 7లో కూడా ఆ మాటను చూస్తాం. కీర్తనలు 7:17లో యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. సో సర్వోన్నతుడైన యెహోవా నామమును నేను కీర్తించెదను. సో దేవత్వానికి, దేవుని యొక్క లక్షణాలకి వాడబడే పదం సర్వోన్నతమైన. సో భూమి మీద ఉన్నతమైన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అంటే జనరల్గా పర్వతాలని, ఆ తర్వాత కొండల్ని ఎంచుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అంటాడు, నేను వాటన్నిటికంటే కూడా ఉన్నతమైన వాడిని, వాటన్నిటికంటే నేను పైన ఉన్నవాడిని అని ఆయన పరిచయం చేసుకుంటా ఉన్నాడు. సో ఈ యొక్క ఎలియోన్ అనంటే మోస్ట్ హై, ఉన్నతమైన, అన్నిటికంటే ఉత్తమైన, సుప్రీం. ఇంకా సుప్రీం తర్వాత ఇంకేమీ ఉండదు. అలాంటి లక్షణాన్ని దేవుడు కలిగి ఉన్నట్టుగా చూస్తాం. సో ఆయనని మాత్రమే మరి నిజ దేవుడైన ఆయనని, ఉన్నతమైన మరి దేవుణ్ణి మనం ఆరాధించాలని ఆయన కోరుకొని తను తాను ఈ విధంగా పరిచయం చేసుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలానే 47వ కీర్తన 7:2లో కూడా మరి అదే విషయాన్ని మనం చూడవచ్చు. 47:2 యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఇక్కడ ఆయన మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడుగా ఆయన పరిచయం చేసుకుంటా ఉన్నాడు. ఈ యొక్క పదాన్ని మనం ఆలోచిస్తే ఇది ఆల్మోస్ట్ పాత నిబంధనలో ఎక్కువ సార్లు వాడబడింది. ఈ మహోన్నతుడైన, సర్వోన్నతుడైన ఈ పదాన్ని మోస్ట్ హై అన్న దానిలో వాడారు. 238 సార్లు మరి దీన్ని వాడటం జరిగింది. అంటే 1-2 సార్లు వాడితేనే
దానికి చాలా ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఉన్నట్టుగా చూస్తాం. అలాంటిది 235 సార్లు దేవుడు తన నామాన్ని ఈ విధంగా బయలుపరుచుకున్నాడంటే మరి అదెంతో ప్రాముఖ్యమైనది. సో మనిషి అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే మరి అధికుడు దేవుడు. మనిషి ఎంత దూరం చూడగలడో, ఎంత దూరం ఆలోచించగలడో దానికంటే కూడా మరి దేవుడు అధికుడు అన్న మీనింగ్లో మనం దీన్ని చూస్తూ ఉంటాం. 57:2 57 అధ్యాయం 2వ వచనంలో కూడా మహోన్నతులైన దేవునికి, నా కార్యం సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. సర్వోన్నతులైన దేవుడు, ఆ తర్వాత మహోన్నతులైన దేవుడు. సర్వోన్నతులైన దేవుడు, మహోన్నతులైన దేవునికి నేను నా కార్యం సఫలం చేస్తున్నాను. 83లో కూడా ఇదే మాటను మనం మరి చూడొచ్చు. 83:18 యెహోవా అను నామం ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. యెహోవా నామం ధరించిన నీవే మహోన్నతుడవు. సో సర్వోన్నతుడవు, మహోన్నతుడు అనే యొక్క పదాలను మనం కీర్తనలో చూస్తున్నాం. అయితే వీటిని మొదటగా ఎక్కడ వాడారు, మొదటగా ఈ యొక్క నామాన్ని ఆయన ఏ విధంగా పరిచయం చేసుకున్నాడని చూసినప్పుడు మనం మరి ఆదికాండంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆదికాండము 14వ అధ్యాయము, ఆదికాండం 14వ అధ్యాయం మనం ఇక్కడ అబ్రహాం యొక్క ఆ సందర్భాన్ని, అబ్రహాము మెల్కీసెదెకు కలిసిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సో ఆ సమయంలో మరి 19వ వచనంలో ఈ యొక్క పదాన్ని మనం చూడవచ్చు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగాక అనియు. సో మొట్టమొదటగా మరి ఈ సందర్భంలో మరి సర్వోన్నతుడైన దేవుడు అన్న పదాన్ని వాడటం అనేది చూసాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తులు ఆ సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే మరి ఇద్దరు వ్యక్తులు కలవటానికి వచ్చారు అబ్రహాంని. ఒకళ్ళు సొదొమ రాజు, మరి రెండో వ్యక్తి మెల్కీసెదెకు. ఇద్దరు కలిశారు. ఆ సందర్భాన్ని మనం గమనించినట్లయితే మరి లోతు తను తీసుకున్న నిర్ణయము, తను నమ్మిన విధానము, తను ఎవరి వైపు చూశాడు, ఎట్లాంటి కంఫర్ట్ జోన్లోకి తను వెళ్ళాలని డిసైడ్ అయ్యాడో, మరి అబ్రహాము ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అనేది వీళ్ళిద్దరిని మనం గమనించినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. మరి లోతు యొక్క నిర్ణయాలు మరి లోకానుసారంగా పచ్చిక బయలు మీద ఆధారపడి తీసుకున్న నిర్ణయాలుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అబ్రహాం యొక్క నిర్ణయాలు మరి దేవుడి మీద ఆధారపడి, దేవుడిని సెంటర్గా కలిగి ఉన్న ఆ పరిస్థితిని మనం చూస్తున్నాం. సో వీళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయాలను బట్టి మరి దేవుడు ఎలాంటి వాడు అనేది వాళ్ళ యొక్క జీవితంలో బయలుపడటం అనేది జరిగింది. సో అబ్రహాం యొక్క జీవితంలో మరి దేవుడు సర్వోన్నతుడు అనే విషయాన్ని మరి ప్రూవ్ చేసినట్లుగా, నిరూపించబడినట్లుగా మనం ఈ సందర్భంలో మనం చూడగలం. అలాంటి పరిస్థితి. సో మరి సొదొమకి తను నిర్ణయించుకొని పచ్చగా ఉంది కాబట్టి నేను ఈ ప్రాంతానికి వెళ్తాను అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. మనుషులు సరిగా లేరు, రాజులు సరిగా లేరు, పరిస్థితులు సరిగా లేవు. అయినప్పటికీ ఈ ప్రదేశం నాకు చాలా అనుకూలంగా ఉందని మరి తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అబ్రహాము ఆ పరిస్థితి లేడు. సో ఎప్పుడైతే కొందరు రాజులు ఈ సొదొమ మీదకి దండెత్తి వచ్చి సొదొమ ప్రజలను దోచుకొని వెళ్ళిపోయారో ఆ విషయము మరి అబ్రహాము తెలిసినప్పుడు అబ్రహాము మరి తన దగ్గర ఉన్న 300 మంది అలవర్చబడిన ఆ ప్రజలను తీసుకొని మరి 4 రాజుల మీదకి యుద్ధానికి వెళ్తారు. చరిత్రలో మొట్టమొదటిగా లిఖించబడిన యుద్ధం ఇది. చరిత్రలో మొట్టమొదటిగా లిఖించబడిన యుద్ధం. సో ఆయన మరి తక్కువ మంది జనాలతో వెళ్ళి మరి యుద్ధం చేసి ఆ యుద్ధంలో మరి విజయస్తుడై రావటం అనేది మనం చూస్తా ఉన్నాం. సో ఆయన యొక్క ఆ విధంగా వచ్చినప్పుడు మరి సొదొమ రాజు కూడా ఆయన కలిశాడు. ఆ విషయాన్ని మనం ఇక్కడ మరి చూడొచ్చు. సో 4 రాజులు సో వాళ్ళు ఏ విధంగా ఓడిపోయారు అనేదాన్ని 10వ వచనం నుంచి మనం చూస్తే
ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరి అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురమును గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోల్ సహోదరునైన మమ్రే అను అమోరీని ఏల్లోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకునేవారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్నని విని తన ఎంట పుట్టి అలవర్చబడిన 312 మంగురిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టు హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతుకు అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చును. అతడు కదొర్లా యమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజు లోయలో అనుషావే లోయలో మట్టుకు బయలుదేరి వచ్చును. ఇది సందర్భం. సో ఈ సందర్భంలో మరి మా ప్రజలను విడిపించారు అని సొదొమ రాజు కూడా వెనక్కి వచ్చాడు. మరి అబ్రహామును కలవటానికి నిర్ణయించుకున్నాడు. మరియు షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చును. అతడు సర్వోన్నతునకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తకు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశ్రయించబడుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతించబడుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అతని అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగాయను చెప్పుల వారాయను నీ వాటిలో ఏదైనాను తీసుకొన్నని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయగు సర్వోన్నతుడును దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. సో ఇది మరి రెండోసారి ఎప్పుడైతే మెల్కిసెదెకు సర్వోన్నతుడైన పదాన్ని వాడాడో మరి అబ్రాము కూడా మరి అదే మాటని మరి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి దేవునికి మాత్రమే మహిమను నేను ఇవ్వాలి అని మరి అబ్రాము నిర్ణయించుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఈ సర్వోన్నతుడైన మాటని మరి ఊరికనే వాడాడా ఆయన అంటే కాదు. ఆయన ఆ యొక్క అనుభవంలోంచి మరి అది అనుభవించి ఆ ఆశీర్వాదాన్ని చూసి ఆయన మరి వాడటం జరిగింది. ఆ తర్వాత దేవుణ్ణి నమ్మటం అనేది కూడా మనం ఇక్కడ మరి చూడొచ్చు. దేవుణ్ణి నమ్మటం అనే విషయాన్ని మరి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. సో ఆ యొక్క నమ్మకాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. వీళ్ళిద్దరిని మనం కనుక పక్కన పెట్టి చూస్తే ఇద్దరు వచ్చారు అబ్రహాం దగ్గరికి. అబ్రహాము ఆ విజయం వచ్చిన తర్వాత 4 రాజులను ఓడించిన తర్వాత మరి విజయం వచ్చిన తర్వాత ఇద్దరు వచ్చారు. ఇద్దరిని మనం కంపేర్ చేస్తే మరి ఇద్దరిలో కొన్ని లక్షణాలను మనం చూడొచ్చు. సో అబ్రాము మరి లేదంటే సొదొమ రాజు సొంత ప్రయోజనాన్ని ఆలోచించుకొని మరి వచ్చాడు. నాకు మేలు జరిగింది లేకపోతే నా సొంత ప్రయోజనాలతో మరి రావటం అనేది జరిగింది. కానీ మెల్కిసెదెకు మరి అటువంటి ప్రయోజనం ఏమీ లేదు. కేవలం ఆశీర్వదించడానికి మరి అక్కడికి రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి ఈ యొక్క సొదొమ రాజు యొక్క పరిపాలన ఎలా ఉంది అని మనం ఆలోచించినట్లయితే భ్రష్టత్వాన్ని ప్రోత్సహించిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే పట్టించుకోకుండా మరి ఆ పాపం కానీ భ్రష్టత్వంగా జరుగుతున్నప్పుడు దాన్ని ప్రేరేపించిన వ్యక్తిగా మరి ఈయన ఉన్నాడు. సో అయితే మరి మెల్కిసెదెకు ఆశీర్వదించడానికి కలవటానికి అన్న ఉద్దేశంతో మరి రావటం అనేది జరిగింది. ఆ తర్వాత మరి మెల్కిసెదెకు ఆశీర్వాదాలను ఇస్తే ఈయనేమంటున్నాడనంటే రాజు నాకు ప్రజలను ఇవ్వు, ఆస్తిని ఉంచుకో కానీ ప్రజలను నాకు ఇవ్వు అని అడుగుతా ఉన్నాడు. ఆ తర్వాత రాజు మరి దైవత్వం కలిగిన వ్యక్తి కాదు, లేకపోతే దేవుడికి భయపడే వ్యక్తి కాదు, కానీ మెల్కిసెదెకు మరి యాజకుడిగా ఉన్నాడు. ఆ తర్వాత రాజు వస్తువులు ఇచ్చాడు కానీ ఈయనైతే మరి రొట్టె ద్రాక్షరసాన్ని ఇవ్వటం అనేది జరిగింది. ఆ తర్వాత మనం ఆలోచించినట్లయితే అబ్రాము కోసం రాలేదు, రాజు అబ్రాము కోసం రాలేదు, కలవటానికి వచ్చాడు కానీ తన ఉద్దేశం అది కాదు. తన ప్రజలు తనకిస్తే మరలా తన రాజ్యాన్ని స్థాపించుకొని తన అధికారాన్ని చలాయించుకోవడం కోసం, తన పనుల కోసం, మరి తన స్వార్థ ప్రయోజనం కోసం వచ్చాడు. కానీ మెల్కిసెదెకు కేవలం అబ్రహామును ఆశ్రయించడానికి, అబ్రహాముకి దేవుని యొక్క లక్షణాలను బయలుపరచడానికి, ఆ పరిచయం చేయడానికి
మరి వచ్చాడు. ఆ విధంగా మరి అపజయం పొందిన వ్యక్తిగా సొదొమ రాజు ఉన్నాడు. విజయానికి గుర్తుగా మెల్కీసెదెకు ఇక్కడ నిలబడతా ఉన్నాడు. ఈ విషయాలు ఇన్ని తేడాలతో మరి వీళ్ళిద్దరూ అబ్రాహామును కలిశారు. ఆ విధంగా సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మరి గొప్ప దేవుడు అని మరి అబ్రాహాముకి ఎప్పుడైతే ఆ మాటను అందించాడో మరి అబ్రాహాము కూడా తిరిగి మరి దానిని వాడుతున్నాడు. భూమికిని ఆకాశమునకును సృష్టికర్తయగు సర్వోన్నతుడగు దేవుడినైనా యెహోవా ఎదుట ఆయన ప్రమాణం చేస్తూ ఉన్నాడు. సో వెంటనే ఆ యొక్క దేవుని యొక్క లక్షణాలని, దేవుని యొక్క స్వభావాన్ని ఈయన అర్థం చేసుకున్న వ్యక్తిగా మనం మరి ఇక్కడ అబ్రాహామును మనం చూడొచ్చు. సో ఇట్లాంటి అంటే లోతు యొక్క నిర్ణయాలు, ఆ తర్వాత సొదొమ యొక్క రాజు యొక్క నిర్ణయాలు దగ్గరగా సేమ్ ఉన్నాయి. దేవుడి మీద నమ్మకం ఉంచడం కానీ, దేవుడి మీద ఆధారపడటం కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మరి వాళ్ళిద్దరి లక్షణాలు సేమ్ ఉన్నాయి. కానీ మెల్కీసెదెకు, అబ్రహాము వీళ్ళిద్దరిని చూసినప్పుడు వీళ్ళిద్దరూ మరి దేవుడి మీద ఆధారపడ్డట్టు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని మరి వాళ్ళు గమనించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మరి మొట్టమొదటిగా మెల్కీసెదెకు సర్వోన్నతుడు, మోస్ట్ హై, ఆయన ఉన్నతమైన వాడు అన్న పదాన్ని పరిచయం చేసి దేవుని యొక్క లక్షణాలు ఇస్తాం. ఈ పదాన్ని మరి మిగతా వర్సెస్లో కూడా మనం చూస్తూ వచ్చాం. సో అదేవిధంగా సమూయేలు గ్రంథం 2 సమూయేలు 22:14 2 సమూయేలు 22:14 చదువుతారా? యెహోవా ఆకాశమందు గర్జించెను, సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను. సో ఇక్కడ కూడా మరి సర్వోన్నతుడు అన్న మీనింగ్ని, ఆ పదాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. దానియేలు గ్రంథం 4:17-25 వచనాలు. దానియేలు గ్రంథం 4:17-25 వచనాలు. 4 పేజీ నెంబర్ 734 35 4:17-25. రైట్. సో ఇక్కడ కూడా మరి మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించిననియు. అదేవిధంగా 25వ వచనంలో కూడా మన ఈ యొక్క మాటను చూడవచ్చు. చెట్టు యొక్క మధ్య భాగం చదువుతున్న 26 మధ్యలో, చెట్టు యొక్క మొద్దు నున్నీయుడని వారు చెప్పిరి కదా, దానివలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకొనిన మీదట నీ రాజ్యం నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకొను. సో ఇక్కడ కూడా సర్వోన్నతుడు, ఈ యొక్క దానియేలు గ్రంథంలో ఉన్న అంశాన్ని మనం ఆలోచిస్తే ఈ సర్వోన్నతుడు అనే పదము మరి అధికారానికి లింకప్ అయి ఉంది, బలానికి, శక్తికి గుర్తుగా ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మనుషుల యొక్క అధికారం కానీ బలం కానీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తారనంటే ఆయన మహోన్నతుడైన దేవుడు, లేదంటే సర్వోన్నతుడైన దేవుడే అది ఇవ్వాలి. సో దానికి గుర్తు అంటే ఈ రాజ్యాలు, ఈ అధికారాలు ఏమీ లేనప్పుడే మరి అబ్రహాము ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు అన్న విషయాన్ని ఆయన గమనించాడు, తెలుసుకున్నాడు, చూశాడు. కానీ దానియేలు గ్రంథం దగ్గరికి వచ్చేసరికి చాలా రాజ్యాలు వచ్చాయి. ఆ సందర్భంలో కూడా ఈ అధికారాలన్నిటికి కూడా ఆయనే, వీటన్నిటిపైన ఉన్నవాడు, ఆయనే సర్వోన్నతుడు, మహోన్నతుడు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. సో అట్లాంటి దేవుడు, అట్లాంటి మహోన్నతుడైన దేవుడు మరి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అనేది మన కోసం, నీ కోసం, నా కోసం ఆలోచిస్తే మరి చిన్న భాగమైన భూమిలో, ఈ సృష్టి మొత్తంలో చూసుకుంటే చిన్న నలుసు, అలాంటి దానిలో ఉన్న భూమిలో నీ కోసం, నా కోసం ఆయన రావటానికి, తన యొక్క ఔన్నత్యాన్ని, తన యొక్క మహిమను తగ్గించుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. మనుషులు తగ్గించడం కాదు,
దేవుని యొక్క రూపాన్ని మనుషులు చేసి ఇది అని చెప్పటం కాదు, కానీ ఆయనే తన యొక్క రూపాన్ని నిర్ణయించుకొని తన యొక్క మరి పరిస్థితిని, తన యొక్క స్వభావాన్ని కాంప్రమైజ్ కాకుండా కేవలం మనిషిగా అవటానికి ఆయన ఇష్టపడ్డాడు. అంటే అంత గొప్పగా ఆది నుంచి సర్వోన్నతుడిగా ఉన్న దేవుడు మరి నీ కోసం నా కోసం మనిషిగా మారి మరి మనకు ప్రాయచిత్తాన్ని చెల్లించినట్లుగా చూస్తాను. సో ఈ యొక్క ఇంత గొప్ప అధికారం కలిగిన దేవుడు మరి అధికారం లేనివాడిగా అధికారులు ఎదుట నీ కొరకు నా కొరకు నిలబడి ఉన్నాడు. అట్లాంటి సర్వోన్నతమైన దేవుణ్ణి మనం ఆరాధించబద్ధులమే అన్నాం. ఇంకా మనం ఆలోచిస్తే ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క మరి ఇంకా దేని మీద ఆయన ఉన్నతుడిగా సర్వోన్నతుడిగా ఉన్నాడనే విషయాలు మనం చూద్దాం. కీర్తనలు 57:11 కీర్తనలు 57:11 కీర్తనలు 57:11లో దేవా ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. సో ఇక్కడ ఈయన దేనికంటే ఉన్నతుడు? ఆకాశం కంటే ఉన్నతుడు. మనిషి యొక్క ఆలోచన పర్వతం వరకు వెళ్ళింది. పర్వతమే ఉన్నత ప్రదేశాలని అనుకున్నారు. కానీ మరి కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడు అంటే ఈయన ఆకాశం కంటే ఉన్నతుడు, ఆయన ఆకాశం కంటే ఉన్నతుడు. మనం చదివిన 83వ కీర్తనలో కూడా మరి ఈ విషయాన్ని చూడవచ్చు. 83:18 83 యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారెరుగుదురుగాక. సో ఇక్కడ మరి సర్వలోకములో ఆకాశం కంటే కూడా నీవు ఉన్నతుడువు, సర్వలోకం కంటే కూడా నీవు ఉన్నతుడువు. అదేవిధంగా 46:10 ఊరకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడను. సో ఈయన ఆకాశం కంటే ఉన్నతుడు, సర్వలోకం కంటే ఉన్నతుడు, అన్యజనుల్లో కూడా అందరికంటే ఉన్నతుడు. సో చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు నేను చాలా గొప్పవాడినని. కానీ వీటన్నిటికంటే ఆయన చెప్తా ఉన్నాడు వీళ్ళన్నిటికంటే కూడా, మనుషులందరికంటే కూడా, అన్యజనులందరికంటే కూడా నేను మహోన్నతుడిని, నేను ఈ ఆకాశం కంటే మహోన్నతుడిని, గొప్పవాడిని, ఈ యొక్క మరి సృష్టి మొత్తానికంటే గొప్పవాడిని, ఆ తర్వాత జనుల్లో కూడా నేను గొప్పవాడిని. ఎందుకు అనంటే మరి మనుషులు వాళ్ళ యొక్క బలాన్ని బట్టి, పరాక్రమాన్ని బట్టి, వాళ్ళకున్న మరి సైన్యాన్ని బట్టి మేము గొప్పవాళ్ళమని విర్రవీగుతున్న ఆ సమయంలో మరి దేవుడు ఈ యొక్క మాటను చెప్తా ఉన్నాడు. మీరు అన్యజనుల్లో చాలామంది తెలియగల వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారని అనుకుంటున్నారు కదా, వాళ్ళందరికంటే కూడా నేను మహోన్నతుణ్ణి, నేను గొప్పవాడిని. 97వ కీర్తన 9 97:9 ఏలైనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. రైట్. సో ఇక్కడ కూడా మరి మనుషులు కాదు, కొండలు పర్వతాలు కాదు, ఆకాశం కాదు, ఈ భూమి కాదు, ఈ సృష్టి మొత్తానికి పైన, ఆ తర్వాత ఆ పైన మీరేమనుకున్నారో ఆ దేవతలందరికంటే కూడా ఔన్నత్యము మహత్యము కలిగిన మహోన్నతుడైన దేవుడని మరి కీర్తనాకారుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. సో ఈయన యొక్క యెషయా గ్రంథం 12:4 యెషయా గ్రంథము 12:4 యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. సో ఏ నామాన్ని మనం ఇప్పుడు స్మరిస్తూ ఉన్నాము అంటే సర్వోన్నతుడైన దేవుడు అనే నామాన్ని స్మరిస్తూ ఉన్నాం. ఆయన యొక్క నామాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో అబ్రహాముకి మెల్కిసెదెకు ద్వారా పరిచయమైంది, రెండోసారి అబ్రహాం వాడాడు. ఆ తర్వాత కీర్తనాకారుడు రచయితలందరూ కూడా మరి యొక్క మాటని 238 సార్లు వాడటం అనేది జరిగింది. సో కాబట్టి యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును
ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. సో శక్తితో కూడుకున్నది, బలముతో కూడుకున్నది, ఆ తర్వాత మహత్యంతో కూడుకున్న నామము ఆయన యొక్క నామము, సర్వోన్నతమైన నామము. ఆ సర్వోన్నతమైన దేవుణ్ణి మనము మరి ఆరాధించబద్దులమై ఉన్నాం. సో ఆ రోజు మెల్కీసెదెకు పరిచయం చేస్తే మరి అక్కడే అబ్రహాము మరి అదే పదంతో అదే మాటతో మరి ఆరాధించడం జరిగింది. సో మనం చూసిన దానియేలు గ్రంథంలో కూడా ఈ అధికారము, శక్తి, బలము వీటన్నిటికి కూడా మరి పైనున్నది ఆయన నామము. వీటన్నిటికీ కారణం ఆ నామమే, అదే మనకిచ్చింది. సో అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మరి భూమి కిందే కానీ భూమి పైన కానీ మరి ఎక్కడ కూడా ఏ నామందు మనుషులకు రక్షణ లేదు, కానీ యేసునామందే రక్షణ కలదు. అట్లాంటి సర్వోన్నతమైన నామము నీకోసం నా కోసం మరి భూలోకానికి దిగిరావటం అనేది జరిగింది. ఉన్నతమైన స్థలములలో మనుషులకి ఊహకి అందని అట్లాంటి గొప్ప ప్రదేశంలో ఉన్న ఆయన మరి మనిషిగా వచ్చి తను తాను పరిచయం చేసుకొని మరి నీకు నాకు ఆ స్థితినిచ్చాడు. సో ఆ సర్వోన్నతమైన స్థలములోకి నిన్ను నన్ను కూడా తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. ఆయన ఉన్న ప్రదేశంలో నువ్వు నేను కూడా ఉంటామనే మాటని మరి ఆయన చెప్తాను. అట్లాంటి గొప్ప ధన్యతని ఇచ్చిన దేవుణ్ణి మనం సర్వోన్నతుడుగా, మహోన్నతుడుగా, మరి ఉన్నతమైన దేవుడుగా మనం ఆరాధిద్దాం. ఆకాశం కంటే ఆయన గొప్పవాడని ప్రభువుని ఆరాధిద్దాం. అన్య జనుల కంటే ఆయన గొప్పవాడని ఆరాధిద్దాం. ఆ తర్వాత లోకం అంతటి కంటే కూడా హెచ్చైన దేవుడని మరి ప్రభువుని మనం ఆరాధిద్దాం. అన్య జనులలో, రాజులలో, గొప్పవాళ్లలో, గొప్ప గొప్ప సామ్రాజ్యంలో ఉన్న వ్యక్తులందరికంటే కూడా ఆయన ఉన్నతుడు. ఆయన యొక్క ఉన్నతమైన ఔన్నత్యాన్ని, మహత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నీకు నాకు చూపించి మరి ఆయన నిన్ను నన్ను ఆ అధికారంలోనికి, ఆ సర్వోన్నతమైన స్థలంలోనికి తీసుకెళ్ళటానికి ఆయన ప్రామిస్ చేసి దాన్ని నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. సో వీటన్నిటిని బట్టి మనం ప్రభువుని ఆరాధిద్దాం. ఎల్ ఎలియోన్, సర్వోన్నతమైన దేవుడు, సుప్రీం, ద మోస్ట్ హై అనే ఈ యొక్క మాటల్ని మరి అబ్రహాము జీవితంలో ఏ విధంగా అయితే నెరవేర్చాడో దేవుడు, అదే రీతిలో నా జీవితంలో కూడా నెరవేరుస్తున్నాడు. ఆ రీతిగా మరి ప్రభువుని మనం మరి సర్వోన్నతమైన దేవుడుగా, సర్వలోకం కంటే ఉన్నతమైన దేవుడుగా, ఆకాశం కంటే ఉన్నతమైన దేవుడుగా, అన్యజనుల కంటే ఉన్నతమైన దేవుడుగా, అన్య దేవతల కంటే కూడా ఉన్నతమైన దేవుడుగా ఉన్న ఆ దేవుణ్ణి, మహోన్నతిని మనం వ్యక్తిగతంగా ఆరాధిద్దాం.